చెన్నాయగూడెం తహసీల్దార్ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నేతలతో తహసీల్దార్ రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల మేరకు ఓటరు జాబితాలో మార్పు చేర్పులకు బిఎల్ఓలకు ప్రతి ఇంటికి వచ్చి ఎమ్యూనరేషన్ ఫారాలు అందించనున్నారని, ఈలోగా రాజకీయ పార్టీలకు చెందిన బూత్ ఇన్ఛార్జీలను సిద్ధం చేసుకోవాలని కోరారు. కొత్తగా ఓటరు నమోదు కూడా చేసుకోవచ్చునని తహసీల్దార్ రామకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిటి రమేష్, ఆర్ఐ గంగరాజు, ఏఎస్యు తదితరులు పాల్గొన్నారు. 54 పోలింగ్ స్టేషన్స్లో 43,063 మంది ఓటర్స్ ఉన్నారు. ఈ ఓటర్స్ సంబంధించి ఈ నెల 15వ తేదీ నుంచి జాతీయ ఎన్నికల సంఘం వారి ఆదేశానుసారం ప్రతి ఇంటింటికి మా బిఎల్ఓలు 54 పోలింగ్ స్టేషన్ల బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్తున్నారండి. వెళ్ళి వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్స్, ఎన్నికల సంఘం వాళ్ళు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళలో ఆ ఓటర్ ఉన్నది లేనిది, ఒకవేళ ఉంటే అతని యొక్క ఫోటో ఏదైనా అప్డేట్ చేయాలంటే అప్డేట్ చేయడం, పేరులో తప్పు ఏదైనా ఉంటే కనుక అవి కూడా సరిచేయడం లాంటివి చేస్తామండి. ఈ కార్యక్రమం చేయడం కోసం మేము మా మండలంలోని మండల పొలిటికల్ లీడర్స్ అందరినీ కూడా ఈరోజు ఆహ్వానించడం అయినదండి. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం కోసం మొత్తం మాకు పొలిటికల్ పార్టీ లీడర్స్ అందరూ కూడా వచ్చారు. వాళ్ళకి బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్లని అపాయింట్ చేయమని కోరడం జరిగిందండి. వాళ్ళు ఈ నెల 8వ తారీఖు లోపల ప్రతి పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ బూత్ లెవెల్ ఏజెంట్లు నియమిస్తామని చెప్పారు. నియమించగానే రేపు 10వ తారీఖున మేము మళ్ళీ బూత్ లెవెల్ ఏజెంట్లతోనూ బిఎల్ఓస్తో, బూత్ లెవెల్ ఆఫీసర్స్తో ఒక మీటింగ్ పెట్టుకుని ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ గురించి ఇంకా వాళ్ళకి వివరంగా చెప్పి, ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ యొక్క అంటే ఓటర్ ఉన్నది ఒకవేళ లేకపోతే కనుక లేని డిలిషన్ అయితే కనుక వాళ్ళ సమక్షంలోనే వాళ్ళ బిల్డింగ్తోనే ఆ డిలిషన్ కూడా జరుగుతుందండి. మనకి కొత్త ఓటర్స్ ఏదైనా ఉంటే కనుక ఆ నమోదు కార్యక్రమం కూడా అట్ ద సేమ్ టైం మనకి 18 సంవత్సరాలు నిండితే కనుక ఆ కొత్త ఓటర్ను కూడా నమోదు కార్యక్రమానికి తీసుకుంటాం. ఒకవేళ ఇప్పుడు 18 సంవత్సరాలు నిండి 19 సంవత్సరాలు నిండుకోకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక 1/1/2027 సంవత్సరానికి గాను 19 సంవత్సరాలు నిండితే కనుక కట్ ఆఫ్ డేట్కి వాళ్ళకు కూడా మేము ఆ ఓటర్ కార్డు తీసుకుంటాము. అంటే ఫామ్ 6 తీసుకుని వాళ్ళకి ఆ డేట్కి కొత్త ఓటు నమోదుకి మేము వచ్చేలాగా చేస్తాము. కొత్త ఓటు నమోదుకి ఏజ్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ ఆధార్ కార్డు కరెక్ట్గా ఒక్కోసారి కరెక్ట్గా ఉండదండి. ఆధార్ కార్డు ఉండవు. మనకి ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్స్, చదువుకోలేని వాళ్ళు ఉంటే కనుక మనం ఒకటి పంచనామా ఏదైనా కండక్ట్ చేసి అతనికి 18 సంవత్సరాలు లేదా అతను గ్రామంలో ఏదైనా పంచనామా కండక్ట్ చేసి అతనికి 18 సంవత్సరాలు నిండిందా, ఎప్పుడు పుట్టాడు ఏంటి అనేది, లేదా హాస్పిటల్లో పోతే కనుక ఆ పుట్టిన డేట్ ఉంటుంది కదండి, కంపల్సరీ హాస్పిటల్లోనే పుడతారు మ్యాక్సిమం. ఇప్పుడైతే అందరూ పిల్లలు కూడా హాస్పిటలే. మనకి 2002 నుంచి తర్వాత నుంచి అంత అవేర్నెస్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్, ఇదివరకు ఇళ్ళకనే జన్మించేవారు కాబట్టి ఇప్పుడు మాత్రం కంపల్సరీ హాస్పిటల్లో డేట్ ఆఫ్ బర్త్ నమోదు ఉంటుందండి. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి 18 సంవత్సరాలు నిండితే కనుక మేము ఓటు హక్కు కల్పిస్తున్నాం. ఏ ఒక్కరిని కూడా ఓటు హక్కు లేకపోకుండా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించడమే జాతీయ ఎన్నికల కమిషన్ చేయబడింది.